వందే మాత్రం. నేను మీ జర్నలిస్ట్ నవత. వెల్కమ్ టు అవర్ వాయిస్. జన్మతః మనుషులందరూ మంచివారే. వారితో మాట్లాడేటప్పుడు వారిలోని మంచి గుణాల మీద నమ్మకంతో మాట్లాడాలి. కోపము, అసూయ అనేవన్నీ కూడా వారి పూర్వ అనుభవాల ప్రతిక్రియ. వీటి ప్రభావము మనిషి నడవడిక మీద పడుతుంది. మౌలికంగా ప్రతి మనిషి మంచివాడు, విశ్వసించదగినవాడు అని రజ్జుభయ్య భావించేవారు. స్వదేశీ మరియు గ్రామీణ జీవనాన్ని ఆర్థికంగా బలోపేతం చేయడంలో ఎంతో విశ్వాసం కలిగి ఉండేవారు. శ్రీ రజ్జుభయ్య, ప్రొఫెసర్ శ్రీ రాజేంద్ర సింగ్ అంటే ఎవరికీ తెలియకపోయినా రజ్జుభయ్య అంటే ఇట్టే తెలిసిపోతారు. రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ 4వ సర్సంఘచాలక్గా ఉన్న ప్రొఫెసర్ శ్రీ రాజేంద్ర సింగ్ గారు 1994 నుంచి 2000 దాకా ఆయన సేవలను అందించారు. 29 జనవరి 1922న జన్మించిన రజ్జుభయ్య అలహాబాద్ విశ్వవిద్యాలయంలోని భౌతిక శాస్త్ర విభాగానికి అధిపతిగా పనిచేశారు. 4వ సర్సంఘచాలక్ రజ్జుభయ్య గారికి ఆర్ వాయిస్ ప్రేక్షకుల తరపు నుంచి ఆలస్యంగా జన్మదిన శుభాకాంక్షలు. మార్నింగ్ నుంచి నేను వేరే ఇంటర్వ్యూకి వెళ్ళిన కారణంగా ఆలస్యంగా వీడియో చేయడం జరుగుతుంది. కాబట్టి ఈ వీడియో కోసం ఎదురు చూసిన ప్రతి ఒక్కరూ క్షమించండి. ఇక 1960వ దశకంలో ఆయన, ఇందాక చెప్పాను కదా భౌతిక శాస్త్ర విభాగానికి అధిపతిగా ఉన్నారని, 60వ దశకంలో ఆ పదవిని త్యజించి తన జీవితాన్ని ఆర్ఎస్ఎస్ కార్యానికి అంకితం చేశారు. రజ్జుభయ్య ఎంఎస్సి చదువుతున్న రోజులలో వారికి నోబెల్ ప్రైజ్ గ్రహీత సివి రామన్ పరీక్ష పర్యవేక్షకునిగా వారి కళాశాలకు వెళ్లారు. ఆ సమయంలో ఆయన రజ్జుభయ్య ప్రతిభా పాఠవాలను ఎంతగా మెచ్చుకున్నారు. వారికి అనుధార్మిక రంగంలో ఉన్నత పరిశోధన కోసం ఫెలోషిప్ కూడా ఇప్పించారు. భౌతిక శాస్త్రంలో పట్టభద్రుడైన తర్వాత స్పెక్ట్రోస్కోపీపై పాఠాలు చెప్పడానికి అలహాబాద్ విశ్వవిద్యాలయంలో ప్రొఫెసర్గా చేరిన రజ్జుభయ్య అక్కడ ఎన్నో సంవత్సరాలు పనిచేసిన తర్వాత భౌతిక శాస్త్ర విభాగానికి అధిపతిగా బాధ్యతలు తీసుకున్నారు. రజ్జుభయ్య అనుధార్మిక క్షేత్రంలో కూడా నిష్ఠాతునిగా పేరు తెచ్చుకున్నారు. ఆ రోజులలో అంత గొప్ప పేరు సంపాదించుకోగలగడం చాలా అరుదు. తన విభాగంలో ఆయన గొప్ప అధ్యాపకుడిగా ఎంతో పేరు తెచ్చుకున్నారు. ఎంతో క్లిష్టమైన పాఠాలను చాలా సరళంగా చెప్పడం ఆయన ప్రత్యేకత. రజ్జుభయ్య 1942లో జరిగిన క్విట్ ఇండియా ఆందోళనలో చాలా చురుకుగా పాల్గొన్నారు. ఆ సమయంలోనే వారికి ఆర్ఎస్ఎస్తో పరిచయం ఏర్పడింది. అప్పటి నుంచి వారి మీద సంఘ్ ప్రభావం ఏర్పడింది. 1966లో తన ఉద్యోగానికి రాజీనామా ఇచ్చి ప్రాంత ప్రచారంగా పూర్తిగా తన సేవలను సంఘ్కు అర్పించారు. ఉత్తరప్రదేశ్ ప్రాంత ప్రచారంగా పని ప్రారంభించిన ఆయన 1980లో సర్ కార్యవాహగా, ఆ తర్వాత 1994 సంవత్సరంలో బాలాసాహెబ్ దేవరాజ్ తర్వాత రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘానికి 4వ సర్సంఘచాలక్గా బాధ్యతలు నిర్వహించారు. ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో లాల్ బహదూర్ శాస్త్రి మొదలైన వారితో కలిసి పనిచేశారు. మురళీ మనోహర్ జోషి వారి శిష్య పరమాణువులలో ఒకరు. వారు పనిచేసిన ఆ 6 సంవత్సరాలు కూడా సంఘ్కి, దేశానికి ఎంతో కీలకమైన సమయం. రజ్జుభయ్యకు అందరూ రాజకీయ నాయకులతో చక్కటి అనుబంధం, చనువు ఉండేది. వారి వారి ఆలోచనలు, సిద్ధాంతాలతో ప్రమేయం లేకుండా అన్ని వర్గాల వారితో మమేకమైపోయేవారు. ఫిబ్రవరి 2000 సంవత్సరంలో ఆరోగ్యం సహకరించక ఆయన సర్సంఘచాలక్ బాధ్యత నుంచి తప్పుకున్నారు. తన తరువాత సుదర్శన్ జీని సర్సంఘచాలక్గా ప్రతిపాదించారు. ఎమర్జెన్సీ సమయంలో వారు భారతదేశ పర్యటన చేపట్టారు. 1976లో ఢిల్లీలో మానవ హక్కుల సమ్మేళనం నిర్వహించడంలో కీలక పాత్ర పోషించారు. ఫ్రెండ్స్ ఆఫ్ ఇండియా ఇంటర్నేషనల్ అనే సంస్థ మొదలుపెట్టడంలో కూడా వారు కీలక పాత్ర పోషించారు. 1995లో గ్రామీణాభివృద్ధి మీద దృష్టి కేంద్రీకరించి గ్రామాలను ఆకలి రహిత, రోగరహిత గ్రామాలుగా తీర్చిదిద్దాలని తీర్మానం చేశారు. ఇవాళ 100కి పైగా గ్రామాలలో స్వయం సేవకులు చేసిన పనిని చూసి చుట్టుపక్కల ఉన్న గ్రామాలలోని ప్రజలు ఉత్సాహం పొంది స్వయం సేవకులు చేసిన ప్రయోగాలని వారు అనుసరిస్తున్నారు. రామ్ ప్రసాద్ బిస్మిల్ పేరు మీద ఒక స్మారక చిహ్నాన్ని ఢిల్లీలో ఏర్పాటు చేయాలని రజ్జుభయ్య అనుకున్నారు. 14 జూలై 2003వ తేదీన పూణేలోని కౌశిక్ ఆశ్రమంలో రజ్జుభయ్య తుది శ్వాస విడిచారు. మరొకసారి ఆర్ వాయిస్ ప్రేక్షకుల తరపు నుంచి రజ్జుభయ్య జయంతి శుభాకాంక్షలు. జై హింద్, జై భారత్. అండ్ రోజు చెప్తున్నానండి, ఆర్ వాయిస్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ఉన్నాయి. ఆర్ వాయిస్, ఆర్ పొలిటికల్, ఆర్ సంస్కృతి, ఈ 3 మన ఛానల్సే. దేశం కోసం, ధర్మం కోసం ఒక అడుగు ముందుకు వేస్తూ ప్రారంభించిన ఛానల్స్. వీటిని కాపాడుకోవాల్సిన బాధ్యత మనందరి మీద ఉంది. సో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, ప్రతి వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. ఆర్థికంగా మీకు తోచిన సహాయాన్ని చేసి ఈ ఛానల్ని నిలబెట్టాలి
అని ప్రతిరోజు పోరాడుతున్న నా సంకల్పానికి అండగా నిలవండి. ఆర్థికంగా సపోర్ట్ చేయాలంటే సబ్స్క్రిప్షన్ పక్కనే జాయిన్ అనే బటన్ ఉంది. 1 to 5 లెవెల్స్ ఉన్నాయి. ఏదో ఒక లెవెల్లో సపోర్ట్ చేయండి. లేదా స్క్రీన్ మీద గూగుల్ పే, ఫోన్పేతో పాటు అకౌంట్ డీటెయిల్స్ ఉన్నాయి. మీకు తోచిన సహాయాన్ని అందించవచ్చు. వ్యాపార ప్రకటనల కోసం 8328 500 576 నెంబర్ని సంప్రదించండి. జై హింద్, జై భారత్.